ఏమండి, ఎప్పుడైనా అనిపించిందా? ఎంతో కష్టపడుతున్నాం, రోజంతా పని చేస్తున్నాం, కానీ రోజు గడిచాక చూస్తే చేతిలో ఏమీ ఉండదు. ఏం సాధించామో అర్థం కాదు. మైండ్ అంతా కన్ఫ్యూషన్. రేపు ఏం చెయ్యాలో తెలియని టెన్షన్. మీరు ఒక్కరే కాదు, మనలో చాలామంది ఇదే ఫోకస్లెస్ సైకిల్లో తిరుగుతున్నాం. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్కి బానిసలం అయిపోయాం. చాలామంది చెప్తారు, మోటివేషన్ వీడియోస్ చూడండి లేదా కాస్ట్లీ మెడిటేషన్ యాప్స్ డౌన్లోడ్ చేయండి అని. కానీ అవి టెంపరరీ ఫిక్సెస్ మాత్రమే. అవి మీ లైఫ్ని మార్చలేవు. కానీ ఈరోజు నేను మీకు 400 ఇయర్స్ క్రితం జపాన్లో ఒక సామురాయ్ మియామోటో ముసాషి తన బుక్ ఆఫ్ 5 రింగ్స్లో రాసిన కొన్ని సీక్రెట్ టెక్నిక్స్ చెప్తాను. ఈ వీడియో తర్వాత మీ బ్రెయిన్లో ఉన్న ఈ ఫాగ్ అంతా తొలగి ఒక క్లియర్ మిషన్తో మీరు ముందుకు వెళ్తారు. ఇది ప్రామిస్. నమస్కారం అండి, వెల్కమ్ టు ద ఛానల్. చాలామంది అడుగుతుంటారు, అన్నా మనకి జాపనీస్ ఫిలాసఫీతో ఏం పని, మనది ఇండియా కదా అని. కాన్సెప్ట్ ఏంటంటే బాస్, సైకాలజీకి బార్డర్స్ లేవు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఫోకస్, డిసిప్లిన్ మరియు ద ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్. ఈ కాన్సెప్ట్స్ని మీరు మీ జాబ్లో, బిజినెస్లో లేదా స్టడీస్లో ఎలా వాడాలో క్లియర్గా చెప్తాను. స్కిప్ లేకుండా చూడండి, ఎందుకంటే లాస్ట్లో చెప్పే టెక్నిక్ మీ పర్స్పెక్టివ్ని టోటల్గా మార్చేస్తుంది. ఫస్ట్ సీక్రెట్, ముషిన్. మియామోటో ముసాషి ఆయన చెప్పే మాట ఏంటంటే జాన్షిన్ అంటే అలర్ట్నెస్, కానీ ముషిన్ అంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ వితౌట్ డిస్ట్రాక్షన్. మీరు ఎప్పుడైనా క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ని చూసారా? స్టేడియంలో 50,000 మంది గోల చేస్తుంటారు, ఆపోజిట్ టీమ్ బౌలర్స్ స్లెడ్జింగ్ చేస్తుంటారు, కానీ బ్యాట్స్మెన్కి ఏం వినపడదు. ఆయన మైండ్లో ఉన్నదెల్లా కేవలం ఆ బాల్ మాత్రమే. దాన్ని ముషిన్ అంటారు. మన లైఫ్లో ప్రాబ్లం ఏంటి? మనం పని చేస్తున్నప్పుడు మనం పని గురించి కాకుండా రిజల్ట్ గురించి ఆలోచిస్తాం. ఇంత కష్టపడుతున్నాను కదా, మరి బాస్ ప్రమోషన్ ఇస్తాడా, లేదా ఈ వీడియో చేస్తున్నాం కదా వ్యూస్ వస్తాయా? వెన్ యువర్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ రిజల్ట్స్, దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ పెర్ఫార్మెన్స్. సామురాయిలు యుద్ధం చేసేటప్పుడు నేను చచ్చిపోతానా అని ఆలోచిస్తే వెంటనే చచ్చిపోతారు, ఎందుకంటే ఆలోచన అనేది ఒక బ్యారియర్. ఈ రోజు నుండి మీరు చేసే ప్రతి చిన్న పనిలో, అది వంట చేయడం కానీ లేదా కోడ్ రాయడం కానీ, కేవలం ఆ క్షణంలో ఉండండి. మైండ్ని ఎంప్టీ చేయండి, రిజల్ట్స్ని ఫ్యూచర్కి వదిలేయండి. రెండే విషయం, డొక్కాడు. ముసాషి తన లైఫ్ ఎండింగ్లో 21 రూల్స్ రాశారు. దాన్ని ద వే ఆఫ్ వాకింగ్ అలోన్ అంటారు. మనలో చాలామందికి ఉన్న పెద్ద జబ్బు ఏంటి అంటే వ్యాలిడేషన్. అంటే పక్కవాడు నువ్వు సూపర్ అంటే కానీ మనం సూపర్ అని నమ్మం. వీడేమనుకుంటాడో, అమ్మ ఏమనుకుంటాదో, మా రిలేటివ్స్ ఏమనుకుంటారో. నేను యూట్యూబ్ మొదలుపెట్టిన కొత్తల్లో మా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వారు. ఏంరా నీకు వేరే పని లేదా అన్నారు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. కానీ అప్పుడు నేను ఈ డొక్కాడు రూల్ ఒకటి చదివాను. డు నాట్ సీక్ టు ఫాలో ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద మెన్ ఆఫ్ ద వరల్డ్, సీక్ వాట్ దే సాట్. దీని అర్థం ఏంటంటే ఎవడో వెళ్ళిన దారిలో నువ్వు వెళ్ళకు. నువ్వు ఎవరో నీకు తెలిసినప్పుడు లోకంతో నీకు పని లేదు. ఫ్రెండ్స్, మీరు ఏదైనా కొత్తగా చేయాలంటే భయం వేస్తుంది. ఆబ్వియస్గా లోకం నవ్వుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సామురాయ్ యుద్ధంలో ఉన్నప్పుడు తన కత్తి తనకి తోడుగా ఉంటుంది, వేరే ఎవరు ఉండరు. నీ టాలెంట్, నీ హార్డ్ వర్క్ మాత్రమే నీకు తోడు. లోకం వ్యాలిడేషన్ కోసం వెయిట్ చేయడం ఆపండి. బీ ఓకే విత్ వాకింగ్ అలోన్ ఫర్ ఎ వైల్. మూడో విషయం, జాన్షిన్. చాలామంది యుద్ధం అయిపోయాక కత్తిని పక్కన పడేసి రిలాక్స్ అయిపోతారు, కానీ సామురాయిలు అలా చేయరు. కత్తిని షార్పన్ చేసిన తర్వాత కూడా చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో అని అలర్ట్గా ఉంటారు. మనం చేసే మిస్టేక్ ఇదే. ఒక గోల్ రీచ్ అవ్వగానే చిల్ అయిపోతాం, లేదా ఒక ఫెయిల్ అవ్వగానే దేవదాస్ అయిపోతాం. ప్రొడక్టివిటీలో జాన్షిన్ అంటే ఏంటంటే ఒక కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ అవేర్నెస్. మీ రోజు మొత్తంలో 8 అవర్స్ పని చేస్తే ఆ 8 అవర్స్ మీ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫోకస్ కాన్స్టెంట్గా ఉండాలి. హైస్ అండ్ లోస్ ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ. ఒకరోజు 18 అవర్స్ కష్టపడి మిగతా 6 రోజులు పడుకోవడం సామురాయ్ పద్ధతి కాదు. రోజు 4 అవర్స్ కష్టపడు, కానీ ఆ 4 అవర్స్ ప్రపంచాన్ని మర్చిపో. అదే జాన్షిన్. నాకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పినవి విన్నాక మీరు అనుకోవచ్చు, చెప్పడం ఈజీ అన్నా, కానీ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మా ఫినాన్షియల్ స్టేటస్, మా హెల్త్ ఇవన్నీ ఉన్నప్పుడు డిసిప్లిన్ ఎలా ఉంటుంది అని. ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుల్లో సామురాయిలకి కూడా భయం ఉండేది. వాళ్ళకి కూడా పెళ్ళాం పిల్లలు ఉండేవారు. రేపు బ్రతికి ఉంటామో లేదో తెలియని పరిస్థితి.
మన ప్రాబ్లమ్స్ కంటే వాళ్ళవి చాలా పెద్దవి. కానీ వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారు? ఎందుకంటే వాళ్ళు సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయలేమని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు కంట్రోల్ చేసింది కేవలం తమ మైండ్. ఫ్రెండ్స్, మీ జేబులో డబ్బు ఉన్నా లేకపోయినా, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేసినా చేయకపోయినా, మీ మైండ్ మాత్రం నీ కంట్రోల్లో ఉండాలి. నువ్వే నీ మైండ్కి కమాండర్ అవ్వాలి. సమ్మరీ చెప్తాను. ఫస్ట్, ముషిన్. రిజల్ట్స్ గురించి మర్చిపోయి పని మీద ఫోకస్ చేయండి. సెకండ్, డొకాడు. లోకం వ్యాలిడేషన్ కోసం చూడకుండా నీ దారిలో నువ్వు వెళ్ళు. థర్డ్, జాన్షిన్. డిసిప్లిన్ని ఒక హ్యాబిట్గా మార్చుకోండి. ఈ వీడియో మీకు కొద్దిగా అయినా హెల్ప్ అయింది అని నేను అనుకుంటాను. మీరు ఇప్పుడు ఒక పని చేయండి. మీ లైఫ్లో మీరు ఏదైతే గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారో అది రిజల్ట్లా కాకుండా డ్యూటీలా ఫీల్ అయ్యి సక్సెస్ అని కమెంట్ చేయండి. ఆ వర్డ్ టైప్ చేసినప్పుడు ఒక ప్రామిస్ చేయండి. నెక్స్ట్ 30 days మీరు ఒక సామురాయ్ లాగా బ్రతుకుతారు అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే మీ ఒక్క ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. కీప్ ఫైటింగ్ లైక్ వారియర్. అండ్ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుస్తాను. జై హింద్.